హాయ్ అండి. వెల్కమ్ టు దివ్య హోమ్ లైఫ్ స్టైల్. వీడియో స్టార్ట్ చేసే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సారీ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి. బట్ నాకైతే ఎడిట్ చేయడం అస్సలు అవ్వలేదు. షార్ట్ వీడియోలో అయితే చెప్పాను గానుగలో నువ్వుల నూనె ఎలా ప్రిపేర్ చేస్తారన్నది. అలాగే మన నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియో అనేది వస్తుంది చూడండి అని చెప్పాను కదా. బట్ నాకైతే అవ్వలేదు. వీడియో పోస్ట్ చేయడం ఎందుకు అవ్వలేదు అంటున్నానంటే నాకు హెల్త్ అయితే కొంచెం బాగాలేదంటే ఇంకేమో అనుకుంటారేమో. జస్ట్ నార్మల్గా కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ ఉండడం వల్ల అవి తగ్గడానికి కొంచెం టైం పట్టింది. సో వీడియో మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోయాను. ఇంకా నా హెల్త్ క్యూర్ అయ్యేలోపు మా ఇంట్లో ఒకటి మ్యారేజ్ అని, అలాగే అక్క వాళ్ళ గృహప్రవేశం అని అయింది. సో ఆ రెండింటితో ఇంకా నేను బిజీ అయితే అయిపోయాను. సో ఇకన్నా మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మేము పండించిన నువ్వులను అయితే గానుగలో వేసి నువ్వుల నుండి ప్రిపేర్ చేయడానికి అయితే తీసుకొని వచ్చాం. మనం తీసుకొచ్చిన నువ్వులైతే 6 కుంచాలు, అంటే కుంచుడంటే 3 కేజెస్ వరకు వస్తుంది. అలాగే ఇక్కడ 3 కేజెస్ వరకు వేరుశనగ గుళ్ళు అంటారు కదా, అదే శనగ పలుకులు అని అంటారు కదా, అవి యాడ్ చేసి నువ్వుల నూనె అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాం. ఇదైతే వంట కోసమే తయారవుతుంది. ఇలా గానుగులు నువ్వుల నూనె ప్రిపేర్ చేయడం అనేది చూడడం నేనైతే ఫస్ట్ టైం. బట్ మా హస్బెండ్ వాళ్ళైతే చిన్నప్పటి నుండి కూడా ఇలాగే నువ్వుల నూనె ప్రిపేర్ చేసి వంట కోసం, అలాగే తలకి రాసుకోవడానికి అని చెప్పి యూజ్ చేసేవారంట. ఈ నువ్వుల నూనె మా ఇంటికి రావడానికి అయితే 2 డేస్ పట్టింది. ఎందుకంటే ఒకరోజు అయితే నువ్వుల్ని కడిగి ఎండబెట్టాలి. అలాగే నువ్వుల్లో ఏమైనా ఇసుక లేదంటే చెత్త ఏదైనా ఉన్నట్లయితే చెరగడం అదే చేయించడం అంటారు కదా, అలా చేసి మేమైతే గానుకి తీసుకొచ్చాం. దీన్ని తెలగపిండి అని అంటారు. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇలాగా వస్తుంది కదా, దీన్ని తెల్లపిండి అంటారు. దీంతో పిండోడియాలు అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే నువ్వుల నుండి ఆయిల్ ఎలా సెపరేట్ అయిందండి చూద్దాం రండి. ఇక్కడ మా అమ్మ ఒక కొండ తీసుకొస్తున్నారు కదా, ఇది ఎన్నో సంవత్సరాల క్రితందంట. అలాగే దీన్నైతే అడ్డ అంటారు. సో దాంతో అయితే ఆయిల్ని తోడుతున్నారు లోపల నుండి. మనం మిల్లీలో ఆడించిన ఆయిల్కి, అలాగే గానుగలో ఆడించిన ఆయిల్కి చాలా వేరియేషన్ ఉంటుందంట. నాకైతే తెలీదు. మిల్లీలో అయితే సింపుల్గా అయిపోద్ది కదా, ఇలా గానుగలో ఎందుకో ఆడించడం అని మా హస్బెండ్ నేను అడిగితే ఏమని చెప్పారంటే, మనం ఏదైనా ఫ్రూట్ విషయంలో లేదంటే వెజిటేబుల్ విషయంలో తీసుకున్నట్లుగా అయితే హైబ్రిడ్కి అలాగే నాటుదానికి ఎంత వేరియేషన్ ఉంటుందో అలా ఉంటుందని చెప్పారు. అంటే ఆయిల్ మిల్లో ఆడించినట్లయితే అందులో ఐరన్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి కదా, సో హెల్త్కి అనేవి అది మంచివి కాదు కొంచెం. ఇక్కడైతే గానుగంటే మనకి ఇక్కడ వుడ్డే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా మంచిది. దానికి తోడు మా తాతయ్య వాళ్ళు, వాళ్ళ తాతయ్య వాళ్ళంటే మన పెద్దవాళ్ళు కూడా ఇలానే ఆయిల్‌ని ప్రిపేర్ చేసి యూజ్ చేసేవారంట. వాళ్ళ హెల్త్ అయితే చాలా బాగుండేది. వాళ్ళు చనిపోయినంత వరకు కూడా ఇంకా బాగా పనిచేసేవారు పొలం పనులనేవి. అన్నట్టుగా మా హస్బెండ్ అయితే ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఇలా అయితే గానుగ నూనె మంచిది అన్నట్లుగా నాకైతే చెప్పారు. సో ఆయిల్ విషయంలో నన్నడిగితే నేనేం చెప్తానంటే, మనం బయట కొనే ఆయిల్ ప్యాకెట్స్ కన్నా ఇలాగా మనం పండించే నువ్వులతో ఇలా ఆయిల్ తీసుకొని వంటకి మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకి హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ రావు, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావు. సో ఇలా అయితే వీలైనంత వరకు పంట పండించే వాళ్ళైతే ఆయిల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఫైనల్గా మనం ఇచ్చిన నువ్వులు అలాగే వేరుశెనగ గుళ్ళకైతే ఆయిల్ ఇంత వచ్చింది. వీళ్ళు ఏమంటున్నారంటే ఆయిల్ అయితే ఇంత వస్తుంది అనుకోలేదమ్మా, నువ్వులు అస్సలు బాగోలేదు, ఇందులో వేరుశెనగ గుళ్ళు వేయబట్టి ఆయిల్ అయితే బాగానే వచ్చింది, పర్లేదు అన్నట్లు అన్నారు. సో నేనైతే ఫస్ట్ టైం ఇలా గానుగలు నువ్వుల నూనె ప్రిపేర్ చేయడం చూడటం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంతవరకు నాలా ఇలా గానుగను చూడని వాళ్ళు అంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో అయితే షేర్ చేశాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్ బాయ్.